హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళైతే నేను సండే వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను. సండే వచ్చేసి మనకి రామనవమి కదా, ఆ రోజు వీడియో అయితే షేర్ చేస్తాను. దానికన్నా ముందుగా ఇక్కడ ఈ వీక్ అంతా జరిగిన అమ్మవారి అలంకరణ అయితే చూపిస్తున్నాను. మన ఇంట్లో అమ్మవారికి ఈ 9 రోజులు ఎలా జరిగిందన్నది చాలా బాగా జరిగినాయండి. 9 డేస్ కూడా ఇంకా మండేతో కంప్లీట్ కదా, ఇంకా అయిపోయినాయి పూజలు అనేవి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ చక్కగా బాగా జరిగినాయి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా రామనవమి కదండి, సండే అందరూ కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. చాలా బాగా జరుగుతుంది కదండి కళ్యాణం భద్రాచలంలో, చాలా బాగుంటుంది. మనం ఎక్కడికి వెళ్ళకపోయినా కూడా చక్కగా లైవ్ అంతా కూడా మనకి టీవీలో వచ్చేస్తుంది, మంచిగా చూడొచ్చు. రామనవమి, రామాయణం అనేది మీలో ఎంతమందికి ఇష్టం, ఎంతమంది చదివారు? రాముడి కోసం అయితే ఒక చిన్న మాట అయితే చెప్తానండి. శ్రీరాముడు 11,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని పరిపాలించాలంట. ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది ఒక మనిషిగా అవతారం అయితే మనకి జీవించి చూపించాలంటారండి. భార్యాభర్తలు ఎలా బ్రతకాలో నేర్పినటువంటి అవతారం ఈ రామావతారం. అలాగే ఎంత కష్టం కడుపులో ఉన్నా కూడా సింహాసనం మీద కూర్చుని ప్రజల్ని కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ ధర్మాన్ని నిలబెట్టినటువంటి ఈ మనుష్య అవతారం ఈ రామావతారం అంటారండి. శ్రీరామాయణాన్ని, ఆ శ్రీరామచంద్రమూర్తిని మన మనిషి జాతి ఎంతకాలం ఆరాధన చేస్తుందో అంతకాలం కూడా మానవత్వం అనేది బ్రతికి ఉంటుందంట. ఏ రోజు మనం ఆ రామాయణాన్ని మర్చిపోతామో, ఏ రోజు మనం ఆ శ్రీరామచంద్రమూర్తిని మనకు అక్కర్లేదని అనుకుంటామో ఆ రోజు నుంచి మనుష్య జాతి మిగులుతుంది, కానీ మానవత్వం అనేది మిగలదని అంటారు. రామాయణం చదివిన వాళ్ళు చాలామంది ఉండుంటారు మన దాంట్లో. ఇంకా మంచి మంచి అంటే ఆ రామాయణం చదివితే మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అన్నది తెలుస్తుందని అంటారు. నిజంగా మన హిందూ ధర్మం నుంచి మనకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి కదండి. అంతా మన ధర్మం అటువంటిది. రామనవమి కదండి, అందుకే ఈ చిన్న మాట అనేది షేర్ చేసుకున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్లోకి వచ్చేసి నేను మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేశానండి. చూసారు కదా, తెల్లవారి పనులు అయితే స్టార్ట్ అయినాయి. మంచిగా ఇక్కడ ముగ్గు అయితే వేస్తున్నాను. స్పెషల్గా ఇంకా పెద్ద ముగ్గులు వేద్దామని అనిపిస్తుంది, కానీ అంత టైం ఉండదు. ఫెస్టివల్స్ అప్పుడే టైం ఎక్కువ ఉండదు, కాబట్టి చిన్న డిజైన్ అయితే వేస్తున్నాను ఇక్కడ. ఇంకా ఇవాళ వచ్చేసి మెయిన్గా పానకం ప్రసాదం కింద చేస్తాం కదండి. పానకం, చలివిడి, వడపప్పు ఇదైతే పెడతాము. నేనైతే అమ్మవారి కోసం అంటే ప్రసాదం పెడదామని చెప్పి ఇవాళ నేను గారెలు కూడా చేస్తున్నాను. నిన్న నైటే పప్పు అది కూడా నానపెట్టి ఉంచాను అనమాట. అందుకని ఇప్పుడు ఇంక ఇది శుభ్రం చేసి నేను గ్రైండర్ అయితే వేసేసానండి. తర్వాత గారెలు వేయడం కూడా అయిపోయింది. మార్నింగ్ ఇంకా ఒకదాని తర్వాత ఒకటి పనులు అయితే చేస్తున్నాను. ఇంకా నేను తర్వాత గారెలు అయితే వేసేస్తున్నాను. మార్నింగే కదండి, బ్రేక్ఫాస్ట్ కూడా ఇవే అనమాట. ముందు దేవుడి కొన్ని పక్కన పెట్టేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ పిల్లలకు కూడా వేసి ఇచ్చేసాను. ఇంకా పానకం కూడా చేసేసాను. తర్వాత చలిమిడికి వచ్చేసి నేను వరిపిండి, అలాగే బెల్లం, కొంచెం నెయ్యి, కొంచెం వాటర్ అనేది మిక్స్ చేసి ముద్ద చేస్తాను అనమాట. చిన్న ఉండలా చేసి చలిమిడి ప్రసాదం కింద పెడతాను. ఇందులో మనం వాటర్ బదులు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెమే చిన్న చిన్న క్వాంటిటీలో చేశాను. పెసరపప్పు అనేది ఇందాక నానపెట్టి ఉంచానండి. అది కూడా పానకం, చలివిడి, వడపప్పు కదా పెడతాం, కాబట్టి అన్నీ రెడీ చేసి ప్రసాదాలు రెడీ చేస్తాను. ఇంకా మందిరం దగ్గరికి వచ్చేసరికి దీపారాధన అయితే స్టార్ట్ చేశానండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా తర్వాత స్వామివారికి అభిషేకాలు అయితే స్టార్ట్ చేశాము.
ఇలా అభిషేకం చేసిన తర్వాత మంచిగా అలంకరణ అయితే చేశాను. అంటే నా కంటికి నచ్చే విధంగా అలంకరణ అయితే చేస్తానన్నమాట. అలా చూస్తూ ఉంటే అలంకరణలో ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ అనమాట. అంటే పీస్ ఆఫ్ మైండ్. చాలా బాగా జరిగిందండి పూజ అయితే. పీస్ఫుల్గా చాలా బాగుంది. అసలు ఈ రోజంతా కూడా మంచిగా అనిపించింది నాకు. ఇంక ఇక్కడ అమ్మవారికి కూడా పూజ అయితే జరిగింది. ఇవాళ అసలు ప్రతి సంవత్సరం ఈరోజు 9th డే పడుతుంది. ఈసారి ఏంటంటే రేపటి వరకు ఉన్నాయన్నమాట. 9 days మండేతో కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా మండే లాస్ట్ పూజ చేసేసిన తర్వాత నేను ఉద్వాసన అనేది చెప్పేస్తాను. ఎందుకంటే తర్వాత రోజు మంగళవారం కదండి. చాలామంది 10 days ఉంచుకుంటారంటే 9 రాత్రులు పూర్తయ్యే వరకు ఉంచుకొని 10వ రోజు ఉద్వాసం చెప్తారు. ఇంకా మరి మంగళవారం వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే నేను ఇప్పుడు 9 days చేస్తానన్నమాట. నేను నండూరు గారిని బాగా ఫాలో అవుతాను. డేట్స్ అవి కూడా ఆయన చెప్తారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది, అదే ఫాలో అవుతానండి నేను. ఇంకా తర్వాత వచ్చేసి చూసారు కదా ఇవాళ అలంకరణ అయితే. ఇవాళంతా కూడా ఎక్కడ చూసినా కూడా ఇంకా స్వామివారి నామమే వినిపిస్తుంది. సండే ఈసారి అన్ని ఫెస్టివల్స్ కూడా సండే వచ్చినాయి కదా. ఉగాది సండే వచ్చింది, ఇది కూడా సండే వచ్చింది. అలాగే ఈ విగ్రహం వచ్చేసి కాపర్ అండి. ఎప్పుడో తీసుకున్నాను కానీ డీటెయిలింగ్ అనేది చాలా బాగుంటుంది. అంటే చాలా కళగా ఉంటుందన్నమాట. చాలా చిన్నగా స్వామివారు చాలా అందంగా కనబడతారు. మందిరంలోనే ఉంటుంది విగ్రహం. ఎప్పుడైనా ఇలా ప్రత్యేక పూజలు అయినప్పుడు మాత్రం తీసి నేను ఇలా పూజ అయితే చేస్తాను కదా. ఇంకా అమ్మవారికి వచ్చేసి ఇంకా రేపటితో లాస్ట్ అనమాట. ఇంకా తర్వాత పూజ అంతా అయిన తర్వాత మేము మా ఇద్దరి కోసం అయితే ఇక్కడ దోశలు అయితే వేసుకుంటున్నాము. తర్వాత ఈరోజు వచ్చేసి నేను మొన్న వీడియోకి బొబ్బట్లు రెసిపీ చేశాను కదండి లాస్ట్ టైం ఉగాదికి. అది ఒకసారి మళ్ళీ షేర్ చేయమని అన్నారు డీటెయిల్డ్గా. అక్క ఒకసారి మళ్ళీ షేర్ చేయండి అని చెప్పి నేనైతే ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఫస్ట్ వచ్చేసి నేను మైదా పిండి తీసుకుంటున్నానండి 2 cups అయితే. అంటే లాస్ట్ టైం మైదా పిండితో చేశాను, ఇప్పుడు కూడా అదే చూపిస్తున్నాను. తర్వాత సాల్ట్ వేసానండి తగినంత. తర్వాత చిన్న పసుపు అనేది యాడ్ చేశాను. ఊరికే కలర్ బాగా వస్తుంది, కలర్ఫుల్గా కనబడతాయని చెప్పాను మాత్రమే, లేదంటే అది ఆప్షనల్ అనమాట. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని వాటర్ కూడా యాడ్ చేసుకుని మనం గోధుమ పిండి తడిపెట్టుకుంటాం కదా, అలా మనం తడిపెట్టుకోవాలి. అయితే చపాతీలకు చేసుకున్నంత గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా చేసుకోవాలన్నమాట పిండి అనేది. చూసారు కదా ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని నేనైతే పిండి అయితే తడిపెట్టానండి. ఆయిల్ అనేది బాగా ఎక్కువ పడుతుంది అనమాట, ఎందుకంటే మైదా కదండి, ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇంకోండి ఆయిల్తో కొంచెం కలిపిన తర్వాత కూడా నేను మళ్ళీ పైన ఆయిల్ అనేది ఎక్కువ వేసి, అంటే మనకు సాఫ్ట్గా అవ్వాలన్నమాట బాగా. అందుకని కాసేపు దాన్ని కొట్టి నేను ఆయిల్ అనేది యాడ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేశానండి. ఇది మార్నింగే చేశాను అనమాట. నేను ఇప్పుడు అంటే ఒక 4 hours అయినా పక్కన పెట్టేశాను. తర్వాత శనగపప్పు వచ్చేసి నేను 1 cup తీసుకున్నానండి. ఇందాక 2 cups కదా మైదా, 1 cup శనగపప్పు తీసుకున్నాను. దాంట్లోకి 2.5 cups అనేవి వాటర్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు ఇది విజిల్స్ అనేవి ఒక 8 విజిల్స్ వచ్చేదాకా ఉంచుతాను అనమాట. బొబ్బట్లలోకి లోపల పూర్ణం ఉంటుంది కదా, అంటే మేము పూర్ణం అంటాము, ఇది బూర్లకి చేసుకుంటాం కదా, సేమ్ అదేనండి. చూసారు కదా ఇలా అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇది ఏంటంటే నేను ఎక్స్ట్రా వాటర్ ఉంటే కనుక ఇలా జాలీలో వేసేస్తే వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది.
అయితే కొంతమంది ఇది మిక్సీ పట్టేస్తారు బెల్లం వేసి, ఇంక డైరెక్ట్గా. నేను అలా కాదండి, పాకం పడతాను అనమాట. అంటే మళ్ళీ ఒకసారి వార్చిందంతా కూడా పప్పు మళ్ళీ కుక్కర్లోకి వేసి, ఇప్పుడు 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను కదా, అందుకే 3/4 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. ఇది కూడా ఇందులో వేసేసి బాగా బెల్లం మెల్ట్ అయ్యి మంచిగా ఉడుకుతుంది కదా ఆ పూర్ణం అనేది, అప్పటిదాకా ఉంచుతాను. ఉంచిన తర్వాత అది చల్లారనిచ్చి పక్కన పెట్టేస్తాను అనమాట. ఒక చిన్న యాలక్కాయ అనేది దంచి వేసుకుని లాస్ట్లో చిన్న నెయ్యి కూడా యాడ్ చేస్తానండి. ఇప్పుడు ఇది నాని ఉంది కదండి, ఈ పిండి మనం తడిపి పెట్టుకున్నది, దీన్ని మళ్ళీ నూనెతో తీసుకుని చక్కగా నూనెతో అద్దుకుని, అప్పుడు ఈ పూర్ణం అనేది ఇంకొండి ఇలా అయింది మెత్తగా. ఇంకా మనం మిక్సీ పట్టనవసరం లేదు, నేనైతే పాకం పడతాను. కానీ ఇలా చేసుకోవచ్చు, లేదా మనం డైరెక్ట్గా బెల్లం వేసి మిక్సీ చేసేసుకుంటారు, అలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తాను కాబట్టి ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను. అంటే టేస్ట్గా ఉంటుందండి, బూర్ల పూర్ణంలా ఉంటుందన్నమాట. ఇలా మనం అందులో పెట్టుకుని స్టఫింగ్ అనేది చక్కగా బొబ్బట్టు అనేది ఒత్తేసుకొని పెనం మీద నెయ్యితో కాల్చుకోవాలి, అప్పుడే బాగుంటాయి. అంతేనండి, చాలా ఈజీ. కాకపోతే ఒక్కొక్కటి కాలేసరికి టైం పడుతుంది, కానీ నేనైతే 2 పెనాలు పెడతాను, ఒక పెనమే కాదు. ఒక్కొక్కటి చేసేసరికి టైం చాలా ఎక్కువ పడుతుంది కదా, అందుకే 2 పెనాలు పెడతాను అనమాట. నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ చక్కగా బొబ్బట్టు మంచిగా కాల్చుకుంటే చాలండి, సాఫ్ట్గా ఉంటాయి. ఈవినింగ్ వరకైనా కూడా గట్టి పడకుండా చక్కగా మెత్తగా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇంకోండి ఇలా అయితే వచ్చినాయి. లోపల స్టఫింగ్ అంతా కూడా మంచిగా అలా ఉంటుంది. ఇవి కోవాతో కూడా చేసుకుంటారు బొబ్బట్లు, చాలా టేస్టీగా ఉంటాయి అవి కూడా. ఇంకా బొబ్బట్లు అయితే నా స్టైల్లో అయితే ఇలా అండి, షేర్ చేయమన్నారు కదా, మళ్ళీ ఒకసారి షేర్ చేశాను. అదండి, చూసారు కదా వీడియో. ఇవాళ నా సింపుల్ పూజ రొటీన్ వీడియో అనేది మీతో షేర్ చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.